హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా. రెసిపీ ఫాలో అయిపోదామా? చికెన్ ఫ్రైకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా 2 ఆనియన్స్ 2 చిల్లీస్ తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న పీసెస్గా ఆనియన్స్ కట్ చేసుకోండి. ఎంత చిన్న పీసెస్ కట్ చేస్తే అంత గ్రేవీ బాగా ఫ్రై అయ్యి గ్రేవీ బాగుంటుంది. చాపర్ ఉంటే చాపర్లో కట్ చేసుకోండి, ఈజీ అవుద్ది. నా దగ్గర చాపర్ లేదు, సో అందుకనే నేను ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా. అండ్ కట్ చేసుకున్న తర్వాత కూడా లైట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఇంకా అప్పుడైతే ఇంకా బాగా సన్నంగా అవుతాయి. తర్వాత చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. ఇది కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని మిడిల్లో కట్ చేయడమే. ఇలా కట్ చేస్తే కారం బాగా పడుతుంది, సో అందుకే అలా కట్ చేస్తున్నా. కట్ చేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మసాలాలను యాడ్ చేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొరియండర్ పౌడర్, ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలా బాగా పట్టినట్లు, అలానైతే ఫ్రై బాగా ఉడికి మసాలా టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో బాగా మనం కలుపుకున్న తర్వాత 1 అవర్ సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఎంత బాగా హీట్ అయితే అంత బాగా మనం వేసినవన్నీ బాగా ఫ్రై అవుతాయి. సో జీలకర్ర యాడ్ చేస్తున్నా, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా. ఇలా 5 మినిట్స్ వదిలేస్తే మన ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అయితే ఎలా అయ్యాయి వచ్చాయి. సో మనం చికెన్ యాడ్ చేసేస్తున్నాం. చికెన్ యాడ్ చేసి కూడా బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే ముక్క బాగా మసాలా పట్టుంది కదా. సో బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యి చికెన్లో కలిసిపోయేలా బాగా ఫ్రై చేయాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో చూసి నాకు ఇంకా మసాలా సరిపోలేదు అనిపించింది, సో అందుకే గరం మసాలా యాడ్ చేస్తున్నా. మీరు ఆప్షనల్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం కారం యాడ్ చేస్తున్నా, సాల్ట్ కూడా. ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనలే. నాకు మసాలా సరిపోలేదు అనిపించింది, సో అందుకే యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఓ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చికెన్ మసాలా అవన్నీ బాగా ఉడికాయో లేదో చూసి కలుపుకోవాలి బాగా. ఇలా అయితే ఉంది టెక్స్చర్, ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. సో ఇలా అయితే చికెన్ బాగా ఉడుకుతున్నట్టు. అలా ఫ్రై చేసుకొని చికెన్ ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇంకా చికెన్ బాగా ఉడకాలి కదా. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇంకా చికెన్ని కలుపుకోవాలి. చికెన్ అయితే ఇంకా ఉడికినట్టుంది, ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా. సో అలా మిక్స్ చేస్తూ మనం చికెన్ ఇంకా ఫ్రై చేయాలి. చికెన్ ఇలా ఫ్రై అవుతుండగా మనం మసాలా రెడీ చేసుకుందాం. చికెన్లో ఇదే మెయిన్ పార్ట్, ఈ మసాలాతోనే టేస్ట్ అనేది వస్తుంది. ఒక 2 బిర్యానీ ఆకులు కట్ చేసుకొని వేసుకోండి, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు, ఆ యాలకులు ఫ్రై చేసింది అనుకుంటా అది, జీలకర్ర వేసి, ధనియాలు, ఇవన్నీ బాగా మిక్సీ పట్టాలి. దీంతో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయండి కారం కోసం. ఇవన్నీ మిక్సీ వేసి ఓపెన్ చేస్తే మసాలా అనేది ఇలా ఉంటుంది. ఈ మసాలా తీసుకెళ్ళి చికెన్ని బాగా ఉడికిన తర్వాత ఆ మసాలా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా ఒకసారి ఫ్రై చేయండి. సో చికెన్కి ఆ మసాలా బాగా పట్టాలి కదా. మసాలా ఇష్టం లేని వాళ్ళు కొంచెం మసాలా తగ్గించుకోండి. ఈ మసాలా మాత్రం యాడ్ చేస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే ఎలా ఉంది. సో ఇంకా అయిపోయినట్లే. దీంట్లో పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం, లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇంకా కరివేపాకు, కొత్తిమీరతో ఎండ్ చేసా.
లాస్ట్గా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది బాగా కలుస్తుంది. నేను వంటలో బాగా ఎక్స్పర్ట్ కాబట్టి ఆ గరికని అటు ఇటు తిప్పుతున్నా, ఆ మధ్యలో పడిపోయింది. సో బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.